హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. నిన్న తెలుగు ఫ్యామిలీస్ అందరము కలిపి అయితే దిగ వెళ్ళాం కదా. ఇంకా దిగ నుండి వచ్చి ఇంకా మేము పడుకునేసరికి టైం 12 అయ్యింది. ఇంక ఈ రోజు పొద్దున్న 7 గంటల వరకు చక్కగా అందరం పడుకున్నాము. 7 గంటలకు లెగిసాము. నిన్నేమో మార్నింగ్ నుంచి నైట్ వరకు మామూలుగా కాదు, ఎంజాయ్ చేసాము. బాగా ఒళ్ళలిసింది. ఇంకా నాకు మా పిల్లలకి అయితే కాసేపు కార్ లో పడుకునే ఛాన్స్ ఉంది, కానీ మా బావ అస్సలు పడుకోలేదు. ఇంకా ముందు రోజు నైట్ డ్యూటీ చేసుకుని వచ్చారనమాట. నిన్నైతే ఫుల్ టాపిక్ పెట్టుకొని మంచిగా పడుకున్నారు. ఇది అగారో స్పాట్ క్లీనర్. సోఫాల మీద గానీ కార్పెట్ల మీద గానీ ఏమైనా మరకలు పడితే వాటర్ తో క్లీన్ చేసుకోవచ్చు. ఎలా క్లీన్ చేసుకోవాలో తర్వాత చూపిస్తాను. ఈ రోజు మా బావ ఒక్కరే కోల్కతా వెళ్తున్నారు ఒక 2 days కోసము. ఏదో కంపెనీ పని ఉందంట. లాస్ట్ మంత్ లో ఏమో ట్రైనింగ్ ఏదో ఉందనేసుకొని ఎక్కడికి వెళ్ళావు, గుజరాత్ వెళ్ళారు. ఈ మంత్ లో ఏమో కోల్కతా వెళ్తున్నారు. ఓన్లీ వెళ్ళేది కోల్కతా, రాజస్థాన్ వెళ్తాను. అయితే ఏంటి ఇప్పుడు ఏంటి వెళ్ళకూడదు అక్కడికి? వెళ్ళు, ఎంజాయ్ అక్కడికి వెళ్ళి నువ్వు తీసుకుని వెళ్ళాలా ఏంటి? నిన్ను వాళ్ళతో అక్కడలాగా వెళ్ళు, ఎంజాయ్ చెయ్యు. ఇప్పుడు నేను ఏమైనా కాదన్నానా? వెళ్తున్నారు అన్నాను. ఎంజాయ్ చేయడానికి వెళ్ళట్లా, పని మీద వెళ్తున్నావు. అలా కొంచెం ఎంజాయ్ కూడా అవుతుంది. ఓకే ఓకే. నేను ఇప్పుడు ఏమన్నా అన్నాను? నార్మల్ టోన్ లో నేను చెప్తే వాళ్ళకి ఏదో ఒకటి అంటే నేను సర్రమని నాకు కాకపోతే నేను ఏదో ఒకటి అంటాను. ఇంక ఈ మంత్ ఎండింగ్ లో చెప్పేశారు కదా, రాజస్థాన్ లో వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి అంటారు. రాజస్థాన్ వెళ్తున్నారు. ఒకసారి నేను వెళ్ళి చూసేస్తే నాకు కూడా తెలిసిద్ది రాజస్థాన్. అప్పుడు మీకు తీసుకుని వెళ్తాను. ఓకే 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 ఓకే. మాకేమి ఇప్పుడు మేము వస్తాము అనేసి అనట్లేదు. అసలు ఇప్పుడు శీతాకాలం, పిల్లలకి ఎక్కడ తిప్పినా వాటర్ ఎంత చేంజ్ అయినా గానీ ఖచ్చితంగా ఆల్రెడీ మొన్నే జ్వరాలు అవన్నీ పడి లేచారు. ఇంకా మళ్ళీ ఏదో ఒకటి వాటర్ ఎంత చేంజ్ అయినా గానీ జలుబులు దగ్గులు వస్తూనే ఉంటాయి. ఈ శీతాకాలం అన్నాలో వాళ్ళ ముక్కలకి అసలు ఖాళీ ఉండదు, పిల్లల ముక్కలకి. అందుకోసమనే ఈ టైంలో, ఈ సీజన్ టైంలో పెద్దగా ఎక్కడికి తిరగాలని నేనేం కోరుకోను. ఇలాగ ఇవన్నీ ట్రిప్పులు ఉన్నాయి కాబట్టి నిన్న మాకు అద్దెగా తీసుకుని వెళ్ళారు. లేదంటే తీసుకుని వెళ్లే వాళ్ళు లేదు. నిన్నైతే మాత్రం అసలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. నాకైతే నిన్న బాగా నచ్చింది. సరే నేను రెడీ అవ్వాలి. బ్యాగ్ ట్రైన్ సర్దుకోలేదు మా బావ. బ్యాగ్ అదంతా సర్దుకొని ఇంక మా బావ కోల్కతా జంప్. ఇంక నేను మా పిల్లలే ఉండాలి 2-3 days. ఇంకా 2 days ఉండరు కదా. ఇంకా అందుకోసమనే మార్కెట్ కి వెళ్ళేసి కూరగాయలు అన్ని కూడా తీసుకుని వచ్చేసారు. ఈ రోజు సాటర్డే కదా, సాంబార్ చేస్తానంటే ఇదిగోండి సాంబార్ కావాల్సినవన్నీ కూడాను. ఏంటిది, సొరకాయ, మూలి, ముల్లంగి. మేమైతే సొత్తు దుంపలు అంటాము. ఈ ముల్లంకాయలు, ఇంకా గుడ్లు ఇంట్లో లేవు, గుడ్లు, బెండకాయలు, పాలకూర అన్ని తీసుకుని వచ్చారు. ఇంకా దొండకాయలు కూడా ఉన్నాయి. ఈ 2-3 days లో ఇన్ని తినేస్తామా అసలు. సరేలే వచ్చాకనైనా వెళ్ళాలి కదా అనేసి తీసుకొచ్చేసారు. ఇంకా అలాగే ఇదిగోండి పావు రొట్టెలు తీసుకుని వచ్చారు. పావు రొట్టెలు అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకు బావ ఎన్ని తీసుకొచ్చావు? 4 తీసుకొచ్చేసారు. ఇంకా ఫుల్ ఆకలేస్తుంది. టిఫిన్ ఏం చేయలేదు కదా, ఆల్రెడీ దోశల పిండి అయితే ఉంది. దోశలు వేస్తానంటేనేమో మా బావ కదా వద్దులే అనేసారు. ఇంకా పావు రొట్టెలు అయితే నేను చెప్పలేదు, చెప్పకుండా తీసుకుని వచ్చారు. థ్యాంక్ యూ బావా. ఇంకా నేను ఏదో టిఫిన్ చేయలేదు కదా, ఆకలేస్తుంది. ఏంటది, యాపిల్ ఉన్నాయి ఇంట్లో, యాపిల్ తిందాం అనుకుంటున్నాను. కరెక్ట్ టైం కి తీసుకుని వచ్చారు. నాకైతే ఈ పావు రొట్టెలు అంటే చాలా ఇష్టము, అందుకే తెచ్చాను. థ్యాంక్ యూ. ఇంకా నాతో పాటు మా బాబు కూడాను ఇదే తినేస్తారంట. ఈ రోజుకి మాకు బ్రేక్ఫాస్ట్ ఇదే. మన ఇంట్లో ఉండే కార్పెట్లు, సోఫాలు నార్మల్ వాక్యూమ్ క్లీనర్ తో క్లీన్ చేస్తా ఉంటాం కదా, అలా కాకుండా వాటర్ తో క్లీన్ చేసుకునేలాగా ఒక మంచి ప్రోడక్ట్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. అదే ఈ అగారో క్రస్ట్ పోర్టబుల్ స్పాట్ క్లీనర్. ఇది డీప్ క్లీనింగ్ చేసుకోవడానికి ఒక మంచి పోర్టబుల్ వాక్యూమ్ క్లీనర్ లాంటిదే. ఈ అగారో క్రస్ట్ పోర్టబుల్ స్పాట్ క్లీనర్ 450 watts పవర్ రేటింగ్ తో 12 kPa పవర్ఫుల్ సక్షన్ తో వస్తుంది. ఈజీగా క్యారీ చేయడానికి హ్యాండిల్ ఉంది. 1.2 meter హోజ్ పైప్ వచ్చింది. ఇది హోజ్ కనెక్షన్ టూల్. దీంతో కొన్ని అటాచ్మెంట్స్ వచ్చాయి, అవి దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది డీప్ స్టెయిన్ టూల్. దీనికి బ్రష్ వచ్చింది, పైన క్యాప్ లా వచ్చింది. ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. ఈ అటాచ్మెంట్ తో వాటర్ స్ప్రే చేసి స్క్రబ్ చేయొచ్చు, అలాగే వాటర్ ని వాక్యూమ్ కూడా చేసుకోవచ్చు. ఇది స్టాండర్డ్ బ్రష్. కార్పెట్, సోఫా లాంటివి వితౌట్ వాటర్ తో క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెల్ఫ్ క్లీనింగ్ టూల్. దీన్ని ఎలా యూజ్ చేయాలో తర్వాత చూపిస్తాను. ఈ హోజ్ కనెక్షన్ కి డీప్ స్టెయిన్ టూల్ ని అటాచ్ చేస్తున్నాను. పైన బటన్ లా ఉంది కదా, అది ప్రెస్ చేసి పుష్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. దీంతో వచ్చిన అటాచ్మెంట్స్ అన్నింటినీ కూడాను ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈజీగా పెట్టి తీసుకోవచ్చు. ఈ స్పాట్ క్లీనర్ కి 2 sides వాటర్ ట్యాంక్స్ వచ్చాయి. రైట్ సైడ్ 1.8 liter కెపాసిటీ క్లీన్ వాటర్ ట్యాంక్ వచ్చింది. ఈ వాటర్ ట్యాంక్స్ తీయడం పెట్టడం చాలా ఈజీ. క్లీన్ వాటర్ ట్యాంక్ లో క్లీన్ చేయడానికి వాటర్ వేసుకోవడానికని కింద క్యాప్ లా వచ్చింది, దీని నుండి వాటర్ వేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ 600 ml కెపాసిటీ వేస్ట్ వాటర్ ట్యాంక్ వచ్చింది. ఇందులో మ్యాక్స్ లెవెల్ ఉంది. మ్యాక్స్ లెవెల్ గనుక వాటర్ రీచ్ అయిపోతే ఆటో షట్ ఆఫ్ అయిపోతుంది. దీనికి కూడా కింద క్యాప్ వచ్చింది. ఇది కొంచెం పెద్దగా ఉంది. లోపల యూనిట్ మొత్తం
మొత్తము క్లీన్ చేశాక వాష్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఇందులో పెట్టేటప్పుడు ట్రయాంగిల్ సింబల్ లా ఉంది కదా, దాన్ని మ్యాచ్ చేసి క్యాప్ క్లోజ్ చేసుకోవాలి. ఇది స్పాట్ క్లీనర్ ఆన్ ఆఫ్ బటన్. ఫ్రంట్ సైడ్ ఎలా ఉందనేది చూపించాను కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉంది, ఏమేమి వచ్చాయి అనేది చూపిస్తాను. దీనికి 5 మీటర్స్ లాంగ్ పవర్ కార్డ్ వచ్చింది. ఇది క్విక్ రిలీజ్ కార్డ్ వ్రాప్. దీన్ని ఇలా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. పవర్ కార్డ్ ని దీనికి మొత్తము చుట్టుకోవడమే. మనం ఇలా మొత్తం చుట్టేసిన తర్వాత పవర్ కార్డ్ మొత్తము ఒకేసారి తీసేయాలి అనుకుంటే ఇది కిందకి తిప్పి మొత్తం ఒకేసారి తీసేయచ్చు. లేదా మనకి కావాల్సినంత తీసుకొని మళ్ళీ పైకెత్తేస్తే పవర్ కార్డ్ అనేది స్లిప్ అవ్వకుండా ఉంటుంది. హోజ్ కనెక్షన్ టూల్ ఫిక్స్ చేసుకోవడానికని ఒక చిన్న స్టాండ్ లా ఇచ్చారు. యూజ్ చేయనప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్లీన్ వాటర్ ట్యాంక్ లో వాటర్ ఫిల్ చేసుకొని ఈ స్పాట్ క్లీనర్ కి అయితే పెట్టేశాను. మా కార్పెట్ పైన పెరుగు పడిపోయింది. ఇంక ఇది క్లీన్ చేయడానికి అనేసి స్టెయిన్ రిమూవల్ టూల్ ని యూజ్ చేస్తున్నాను. ముందు వాటర్ స్ప్రే చేసి స్క్రబ్ చేసుకోవాలి. వాటర్ స్ప్రే కోసం స్పాట్ క్లీనర్ ని ఆన్ చేసుకొని స్ప్రే బటన్ ని ప్రెస్ చేస్తే వాటర్ వస్తాయి. స్క్రబ్ చేసుకోవడానికని మళ్ళీ మనం వేరే బ్రష్ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఆల్రెడీ బ్రష్ లా ఇచ్చారు కాబట్టి దీంతోనే మనం చక్కగా ఇలాగా స్క్రబ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను లిక్విడ్ డిటర్జెంట్ ని వేసుకొని ఇప్పుడు స్పాట్ క్లీనర్ ని ఆన్ చేసుకుంటే ఇంకా వాటర్ అంతా ఇది లాగేస్తుంది. క్లీన్ వాటర్ ట్యాంక్ లో డిటర్జెంట్ యాడ్ చేసుకోవచ్చు. లేదా నేను ఇప్పుడు వేసినట్టు కూడా వేసి క్లీన్ చేసుకోవచ్చు. మనం మరక పైన వాటర్ స్ప్రే చేసేటప్పుడు స్పాట్ క్లీనర్ ఆన్ చేసుకోవాలి. స్క్రబ్బింగ్ చేసినప్పుడు అవసరం లేదు. మళ్ళీ వ్యాక్యూమ్ చేసేటప్పుడు ఆన్ చేసుకోవాలి. చూడండి మంచిగా క్లీన్ అయిపోయింది. ఇంకా వాటర్ మొత్తము కూడాను లాగేసింది. ఇలా అయితే చాలా తక్కువ టైంలోనే డ్రై అయిపోతుంది. నేను కార్పెట్ క్లీన్ చేసినప్పుడు వచ్చిన డర్టీ వాటర్ అంతా కూడాను ఈ వేస్ట్ వాటర్ ట్యాంక్ లోకి కలెక్ట్ అయ్యింది. మనం డ్రైగా ఏదైనా క్లీన్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఈ స్టాండర్డ్ బ్రష్ ని యూజ్ చేసి మనం డస్ట్ ని క్లీన్ చేసుకోవచ్చు. దీనితో మనం సోఫా, కార్పెట్స్, పిల్లోస్ ఇలాగా ఏవైనా గానీ డ్రైవ్ క్లీన్ చేసుకోవచ్చు. మా పిల్లలు తిన్నప్పుడు ఆడుకున్నప్పుడు ఈ కార్పెట్ల మీద, సోఫాల మీద ఏదో ఒకటి పడేస్తా ఉంటారు. నాకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మా డైనింగ్ టేబుల్ చైర్ కూడా క్లీన్ చేశాను. చాలా బాగా క్లీన్ అయింది. దీంతో డైనింగ్ టేబుల్ చైర్స్, కార్పెట్స్ పై ఉన్న స్పాట్స్ క్లీనింగే కాదు, ఇంకా మనము ఫుల్ గా డీప్ క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు. క్లీన్ చేసిన తర్వాత మరి ఫుల్ గా ఏమీ డ్రై అయిపోదు. మొత్తం ఆరాక మళ్ళీ మనం యూజ్ చేసుకోవాలి. వేస్ట్ వాటర్ ట్యాంక్ లో మురికి వాటర్ అంతా కలెక్ట్ అయ్యింది. ఇంకా ఈ అటాచ్మెంట్ హోజ్ కూడాను బాగా మురికైపోయింది. ఇప్పుడు నేను ఇది క్లీన్ చేయడానికి సెల్ఫ్ క్లీనింగ్ టూల్ ని యూజ్ చేస్తున్నాను. ఇది అటాచ్ చేశాక స్పాట్ క్లీనర్ ని ఆన్ చేసుకొని స్ప్రే బటన్ ని ప్రెస్ చేస్తే వాటర్ ఫుల్ ప్రెజర్ తో వస్తుంది. ఇంకా హోజ్ అంతా క్లీన్ అయిపోతుంది. చూసారు కదా, ఈ అటాచ్మెంట్ హోజ్ మొత్తము క్లీన్ అయిపోయింది. ఇప్పుడు వేస్ట్ వాటర్ ట్యాంక్ ని తీసి క్లీన్ చేసుకుందాము. చూడండి ఇందులో ఎంత మురికి వాటర్ కలెక్ట్ అయ్యాయో. ఇంకా వాటర్ అంతా పడేసి లోపల ఇంకా వాటర్ వేసేసి బాగా గిలకరించుకొని క్లీన్ చేసుకున్నాను. ఈ ట్యాంక్ లో ఉండే యూనిట్ ని కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇది మనకి డిటర్జెంట్ సేఫే, కావాలంటే డిటర్జెంట్ తో కూడా వాష్ చేసుకోవచ్చు. డీప్ స్టెయిన్ టూల్ కూడా బాగా మురికైపోయింది. ఇంకా పైన క్యాప్ లో వచ్చింది కదా, ఆ క్యాప్ తీసేసి నీట్ గా క్లీన్ చేసుకున్నాను. నేను క్లీన్ చేశాక కూడాను క్లీన్ వాటర్ ట్యాంక్ లో ఇంకొన్ని వాటర్ అయితే మిగిలిపోయాయి. ఇంకా వాటర్ అన్ని పడేసా. మన ఇంట్లో కార్పెట్లు, సోఫాలు డీప్ క్లీనింగ్ చేసుకోవడానికి, అలాగే ఏదైనా ఫుడ్ గానీ మరకలు గానీ ఏదైనా పడిపోయినప్పుడు క్లీనింగ్ చేసుకోవడానికి గానీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సాంబార్ వండాలనుకున్నానని చెప్పాను కదా, ఇంకా పోపుకి కరివేపాకు కావాలి. మా తమిళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాననేసి ఇంకా మా వెనకాల గార్డెన్ లో నుంచి వెళ్తుంటేనేమో నేనేమో నాకు దగ్గర నుంచి పెద్ద పాము చూసా. ఒక్కసారిగా భయపడ్డాను. మా గార్డెన్ మొత్తం నీట్ గా క్లీన్ చేసి పెట్టాము మొన్ననే. ఇదిగోండి పాము కనిపిస్తుందో లేదో మీకు, వెళ్ళిపోతుంది. చాలా పెద్ద పాము అనమాట, చాలా పెద్దగా ఉంది. ఇదిగోండి నేనైతే ఇలాగ వస్తున్నా, ఇలా వచ్చేసరికి కరెక్ట్ గా ఇక్కడనే ఉంది. దెబ్బకు పరిగెత్తుకొని ఇంట్లోకి వెళ్ళిపోయినా. చాలా పెద్ద పాము అనమాట, వెళ్ళిపోతుంది అటు. ఇలాంటివి చూస్తుంటేనే నాకు భయం వేస్తుంది. పిల్లలకి అందుకే గార్డెన్ లోకి గట్రా అంత త్వరగా పంపించను. అదిగోండి బొర్రెత్తి చూస్తుంది. అమ్మో చాలా పొడుగ్గుంది, వెళ్ళిపోతుందిలేండి. దానికి ఎందుకు మనం కెలకాలి. అదిగోండి ఆ పక్క గార్డెన్ లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంక ఇలాంటి పాములు తిరుగుతూనే ఉంటాయి, జాగ్రత్తగా ఉంటాం. అందుకే మా గార్డెన్ లో మేము మొక్కలు పెంచినా పెంచకపోయినా గానీ ఇట్లా ఏమన్నా కొంచెం ఎక్కువ మొక్కలు అవన్నీ మొలిసేసాయి అంటే వెంటనే క్లీన్ చేసేస్తాము. ఇంక మా బావ వెళ్ళిపోవడానికి ఇదిగోండి ఫ్రెష్ అయిపోయారు. ఇదేమో మొన్న మేము షాపింగ్ వెళ్ళాం కదా, ఆ షాపింగ్ లో తీసుకున్న టీ షర్ట్ అనమాట. కొత్త టీ షర్ట్ వేసుకున్నారు. ఎలాగుందో కామెంట్ చేయండి, నా సెలక్షనే. ఇంక మా బావ అయితే తెచ్చిన పావు రొట్టి తింటున్నారు. నేను తమిళ ఇంటికి ఇదిగోండి కరివేపాకు తీసుకురావడానికి వెళ్ళిన. వెనకాల గార్డెన్ లో గేట్ తీయంగానే బయటకు వెళ్తానని ఒక పెద్ద పాము నా కాలు జస్ట్ మిస్. కానీ నాకు ఎదురైపోయింది. ఒక్కసారి భయపడి ఇంట్లో పరిగెత్తుకొచ్చేసిన.
అక్కడ మన గార్డెన్ ఉన్నా గార్డెన్ లోపల కాదు, గార్డెన్ చిన్న గేట్ ఉందా, గేట్ తీసి బయటికి వెళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్ళి కరివేపాకు తేయడానికని. అలవాటే నీకు ఏంటి అలవాటులే కానీ ఒక్కసారిగా తులుకు పడినా అంటే ఎప్పుడు ఏంటంటే నేను వెనక గార్డెన్ అలా వెళ్తే ఏంటంటే పాములు ఉంటాయి, ఏటో పొట్లు అవన్నీ ఉంటాయి ఏంటో అనేసి కొంచెం జాగ్రత్తగా అది ఒకసారి మైండ్ లో నేనది ఒకసారి మైండ్ లో పెట్టుకునే వెళ్తాను. ఈసారి ఏంటంటే జస్ట్ నార్మల్ గా ఇంకా అలాగే వెళ్ళేసరికి ఒక్కసారిగా భయం అనిపించింది. సడన్ గా కనిపించేసరికి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కరివేపాకు తీసుకొచ్చేసాను. ఇంక ఇప్పుడు సాంబార్ వండుతాను. అవునా, భయం లేదా? తెచ్చి నీ మెడలో వేసేస్తాను. నాకు నిన్న బీచ్ కి వెళ్ళాను కదా, చిల్డ్రన్స్ డే కదరా, ఏదో ఒకటి కొనుక్కోని రా గిఫ్ట్, నేను డబ్బులు ఇస్తానంటే మా పిల్లలకి అక్కడ అన్ని బొమ్మలు ఉంటాయి, అవి నచ్చలేదంట. ఇదిగోండి ఈ స్పిన్నర్ టైపే కావాలంట. ఇదేమో మంచి స్టీల్ గుంది, బరువుగా ఉంది, స్టీల్ ది, ఇలాగా స్పిన్ అవుతుంది, బాగుంది. మనసు ఒకటి వాళ్ళకి ఏది అడిగితే అదే కొనిసారు మా బావ కూడాను. మరెందుకు వాళ్ళకి వద్దంటేనేమో మూతులు ఆడేసేస్తారు. అదే నాలాగా అదేనా? అదే అదే అనుకున్నాను. ఇంకేంటి రియాక్షన్ రాలేదా అని. ఇంకా మా బావ నేను ఏమన్నాను, లంచ్ చేసేసాక వెళ్దువులే అనేసి అంటే బేగ వెళ్ళిపోతాం మన గాబరైపోతున్నాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వేగంగానే బయలుదేరి వెళ్ళిపోతాం అనుకున్నారంట. ఇంకా అలాగా ఇంకా మా పిల్లలకి నాకు సరిపడేటట్టే వండుకుంటాము. మా బావ అయితే లంచ్ తినకుండానే వెళ్ళిపోతారంట. ఇప్పుడు టైం అయితే 11 అయిపోయింది. ఇంకాసేపు ఆగితే ఫాస్ట్ గా వండేస్తానంటే వెళ్ళిపోతాను అంటున్నారు. ఇంక మా బావ ఇష్టమే. ఇంక నేనైతే సాంబార్ చేస్తాను. ములంకాయ, వంకాయ, టమాటాలు, ముల్లంగి, అదే సొత్తుదుంప, తర్వాత బెండకాయలు, ఆనపకాయ, సొరకాయ ఇవన్నమాట. ఇవి వేసేసి నేనైతే ఇప్పుడు సాంబార్ చేస్తాను. ఇంకా ఎవ్రీ సాటర్డే మా ఇంట్లో మాక్సిమం పప్పు టమాటా గానీ, సాంబార్ గానీ, పప్పు చారు గానీ, లేకపోతే ఒట్టి పప్పు అయినా గానీ వండుతాను గానీ రసం గానీ అలాంటివి అయితే వండను. మాక్సిమం మా ఇంట్లో ఎవ్రీ సాటర్డే పప్పుకి రిలేటెడ్ సాంబార్ అలాగేదో ఒకటి చేస్తాను. ఎక్కువ సాంబారే చేయడానికి ఇష్టపడతాను సాటర్డే. మండే అయితే ఆకుకూర పప్పు అదేదైనా చేయడానికి ఇష్టపడతాను అనమాట. మా బావ అయితే ఫుల్ గా తెచ్చారు ఆనపకాయ, కానీ నేనైతే కొంచెమే తీసుకున్నాను. ఎలాగో మా బావ వండరు కాబట్టి నాకు మా పిల్లలకి సరిపడేటట్టు చేస్తాను. ఇంకా కుక్కర్ లో పప్పు పెట్టేశాను. పప్పు అయితే ఉడికిపోతే అప్పుడు మిగిలిన ప్రాసెస్ చూపిస్తాను. పప్పు ఉడికే లోపల ఈ వెజిటేబుల్స్ అన్ని కూడాను కట్ చేసి పెట్టుకుంటాను. నిన్న మేము దెగ వెళ్ళాం కదా, దెగలో పెట్టుకోవాల్సిన పువ్వులు ఇవి నిన్న ఫ్రిడ్జ్ లో మర్చిపోయాను. ఇదిగో చూడు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి. ఇంక ఈ రోజు పెట్టుకుంటాను. ఇప్పుడు గుర్తొచ్చింది, ఫ్రిడ్జ్ లో మా బావ తెచ్చిన వెజిటేబుల్స్ అన్ని సర్దాను, అప్పుడు గుర్తొచ్చింది. ఇంక పెట్టుకుంటాను. మంచి స్మెల్ వస్తాయి. ఇదిగోండి పువ్వులు అయితే పెట్టేసుకున్నాను. నిన్న మంచిగా పెట్టుకోవలసిన పువ్వులు పాపం నిన్నటి కోసం అనేసి మొన్న మాల కుట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఉంచుకున్నా. సరేలేండి, ఏ రోజు దేనికి ప్రాప్తమో అది ఆ రోజే అవుతుంది, మనం అనుకున్నా అవ్వదంతే. పప్పు అయితే ఒక సైడ్ ఉడుకుతుంది. బాయ్ బాయ్. ఇంక మా బావ అయితే బయలుదేరిపోయారు. ఇంకేంటి వెళ్ళిపోతున్నారు. ఓకే బాయ్, హ్యాపీ జర్నీ. జస్ట్ బయటికి వెళ్ళి ఆడుకుంటారా? ఓకే, ఇప్పుడు ఎలాగా శీతాకాలము కాబట్టి ఇప్పుడు టైం 11:15 అవుతున్నా గానీ బయట పెద్ద ఎండ వేడి అనిపించట్లేదు. ఇప్పుడే వెళ్ళి ఆడుకోండి, ఇదే కరెక్ట్ టైం. ఈవినింగ్ వెళ్ళినా మంచి పడుతుంది. వెళ్ళి కాసేపు ఆడుకుని రండి, వచ్చాక ఫ్రెష్ అవుతురా. ఓకేనా? ఆమెమో కుకింగ్ చేస్తుంది ఫాస్ట్ గా, దెబ్బలాడుకోవద్దు. ఓకేనా? మా బావేమో ఈ రోజు కోల్కతా వెళ్తున్నారు, ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇంకా మా పిల్లలేమో పార్క్ కి వెళ్లారు. నేనేమో ఇప్పుడు వంట చేయాలి. ఆల్రెడీ పప్పు అయితే పెట్టేశాను, పప్పు ఉడికిపోయింది. ఇంకా సాంబార్ చేసేస్తాను ఫాస్ట్ గా. పప్పు అయితే ఉడికిపోయింది. ఇంక ఇప్పుడైతే సాంబార్ కి స్టార్ట్ చేశాను అనమాట. ఆల్రెడీ ఇదిగోండి కూరగాయ ముక్కలన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా వంట స్టార్ట్ చేసేస్తాను. ఇదైతే నేను షార్ట్ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట, క్లియర్ రెసిపీగా. నేనైతే షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలో బ్లాగ్ లో ఏంటంటే ర్యాండమ్ గా ఎలా చేస్తాను ఏంటి అనేది పెద్ద డీటెయిల్డ్ గా కాకుండా మీద అలా లైట్ గా చెప్తాను. పప్పు ఉడికిపోయింది కదా, అదొక సైడ్ కి పెట్టేశాను. ఇప్పుడు ఇందుస్ వ్యాలీ కుక్ వేర్ లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా మనం సాంబార్ లో వేసుకోవాల్సిన ముక్కలన్నీ కూడాను వేసుకొని ఇలాగా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే ఇలాగా వెజిటేబుల్స్ అన్ని సపరేట్ గా ఆయిల్ లో ఫ్రై చేస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే ఆ ఉడికిపోయిన పప్పులోనే వెజిటేబుల్స్ అన్ని వేసేసి అలా ఉడికిస్తాను. ఒక్కొక్కసారి ఒకలా చేస్తాను. ఇంక ఇప్పుడు మూత పెట్టేద్దాము, కాసేపు కూరగాయలు మగ్గుతాయి. ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయి. ఆ తర్వాత కొంచెం అంతా ఉప్పు, పసుపు, కారం, సాంబార్ పౌడర్ వేసాను. అది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం అంతా చింతపండు రసం వేసాను. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడాను ఈ చింతపండు రసంలో కాసేపు బాగా ఉడకాలి. మళ్ళీ మూత పెట్టేస్తాను.
వెజిటేబుల్స్ అన్ని చక్కగా ఉడికిపోయాయి. ఆ తర్వాత నేను ఇందులో ఉడికించిన పప్పు కూడా వేసేసాను. ఇంకా సాంబార్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఆసేపు ఉడికితే మళ్ళీ ఫైనల్ గా కరివేపాకు ఎండుమిరపకాయలు అంతా పోపేసేస్తాను. అంతే అనమాట. నేనైతే సాంబార్ ఇలానే చేస్తా. ఒక్కొక్కసారి ఏంటంటే ఆ సాంబారు ఇప్పుడు నేను వండుతున్నా కదా, సాంబారు నైట్ కి దోశలతో గానీ లేదంటే ఇడ్లీ కుడుంతో గానీ తినాలి అనుకుంటే కొంచెం అంతా బెల్లం యాడ్ చేస్తాను. ఒక్కొక్కసారి బెల్లం అయితే యాడ్ చేయను. ఇంకా కొన్నిసార్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఆయిల్ వేసి వెజిటేబుల్స్ అన్ని ఫ్రై చేసుకున్నప్పుడే అందులోనే కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఒక్కొక్కసారి అది కూడా వేయను అనమాట. అలా వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, వేయకపోతే ఇంకో టేస్ట్ వస్తుంది. ఇంకొకసారి ఒక్కోలా చేస్తాను. ఇంకా ఉల్లిపాయలు అయితే నేను అలాగా పెద్ద పెద్దవి 4 ఘాట్లు పెట్టేసి వేసేస్తాను. సాంబార్ లో ఉల్లిపాయలు అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా కాసేపు ఒక 5 మినిట్స్ అలాగా పప్పు వేసాను కదా, 5 మినిట్స్ అలాగా ఉడికితే ఇంకా ఫైనల్ గా పోపు పెట్టేస్తాను. ఇంకా మా పిల్లలు అయితే పార్క్ ఆడుకోవడానికి వెళ్ళారు కదా, ఇంకా రాలేదు. హాట్ వాటర్ అయితే పెట్టాను, వాళ్ళు ఇంకా వచ్చేస్తారు. రాకపోయినా కానీ వెళ్ళి తీసుకొని వచ్చేస్తా. వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఆల్రెడీ అన్నం వండేసాను. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా సాంబార్ లో చాలా రకాల వెజిటేబుల్స్ అయితే వేసాను కాబట్టి ఇంకా స్పెషల్ గా కర్రీ అయితే ఇప్పుడేం వండను. ఇంకా అప్పడాలు అయితే ఏపినవి ఉన్నాయి. ఒక ఆమ్లెట్ వేసుకొని తినేస్తాం అంతే. ఇంకా మా పిల్లలు అయితే ఇందకటి వరకు ఆడుకున్నారు. పార్క్ నుండి తీసుకుని వచ్చేసి ఇద్దరికి కూడా స్నానాలు చేయించేసాను. ఇంకా మా పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయారు. ఇంకా నేనైతే ఇదిగోండి ఆమ్లెట్ వేసేసాను, వైట్ రైస్ వండాను. ఇంకా అన్ని ముక్కలతో సాంబార్ అయితే రెడీగా ఉంది. ఈ గిన్నె అయితే 6 లీటర్స్ కెపాసిటీ. మా బావ లేరు కాబట్టి నాకు మా పిల్లలకు సరిపడేటట్టు కొంచెమే చేశాను. అందుకే కింద ఎక్కడో కనిపిస్తుంది ఆ సాంబారు. ఇంకా రైస్ కూడాను మా బావ తినేసి వెళ్తారేమో అనుకుని ముందే పెట్టేశాను రైస్ గాబరాకి. ఇంకా అప్పుడు చెప్పారు మా బావ, నేనేమో ఇప్పుడేమి తిన్ను, లేట్ అయిపోద్ది అనేసి. ఇంకా సరేలే వండింది, ఇంకేం చేయలేము కదా, ఆల్రెడీ వండేసాను. ఇంకా మేమైతే లంచ్ చేసేస్తాము. ఫస్ట్ మా పిల్లలకు తినిపించేస్తా, తర్వాత నేను కూడా తింటాను. నేను మా పిల్లలు అయితే లంచ్ చేస్తాము. ఇంకా మా పిల్లలు అయితే టీవీ చూసుకుంటున్నారు. ఇంకా నాకైతే బోల్డెన్ పనులు ఉన్నాయిలేండి. ఇంకా గిన్నెలన్నీ ఉన్నాయి, అవి తోమాలి. తర్వాత ఇంకా బయట పొద్దున్న బట్టలన్నీ చాలా ఆరేసాను, బట్టలన్నీ తీసి మడతలు అవన్నీ పెట్టాలి. నా పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కాసేపు రెస్ట్ తీసుకున్నాను. మా పిల్లలిద్దరూ చక్కగా టీవీ చూసుకున్నారు. పడుకోమంటే పడుకొని అన్నారు. ఇంక ఇప్పుడైతే ఇద్దరికి హోంవర్క్లు చేపిస్తున్నాను. ఇంకా మా పిల్లలిద్దరు కూడాను హోంవర్క్లు అయితే ఇంకా కంప్లీట్ చేసేస్తున్నారు. జషి, ఈవినింగ్ స్నాక్స్ లోకి నీకు అమ్మ మ్యాగీ చేయాలనా లేదంటే పాప్కార్న్ చేయాలనా? ఫిక్సా? మా పిల్లలు ఎంత మంచి వాళ్ళంటే వాళ్ళకి నూడిల్స్ కావాలా లేదంటే పాప్కార్న్ కావాలా అని అడిగితే వాళ్ళేమో పాప్కార్న్ కావాలని కోరారు. ఇంకా పాప్కార్న్ అయితే చేసేస్తాను. నేనైతే యాక్చువల్ గా వాళ్ళకి ఆప్షన్ ఇవ్వను, ఏదో 1-2 ఇస్తాను, అవే తినేమంటే తినేస్తారు. బట్ ఈ రోజు ఇంక శీతాకాలం కదా, ఏదైనా వేడివేడిగా చేసేద్దామని ఆప్షన్ ఇస్తే వాళ్ళేమో ఇది కోరుకున్నారు, పాప్కార్న్ చేసేస్తాను. పాప్కార్న్ అయితే నాకు ఫాస్ట్ గా అయిపోతుంది. మా పిల్లలిద్దరికి కూడాను పాప్కార్న్ చేసి ఇచ్చాను. ఇంకిద్దరు తింటున్నారు. ఇద్దరికి కూడాను కొంచెమే కావాలన్నారు, అందుకే నేను కూడా చిన్న ప్యాకెట్ చేశాను. ఇంకా మార్నింగ్ అయితే ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఫ్రూట్సే అంటే వాళ్ళకి కూడా బోరింగ్ అనిపిస్తుంది అనేసి పాప్కార్న్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈవినింగ్ స్నాక్స్ లాగైతే ఒక మౌసంబి ఒలిసేసుకొని తినేస్తాను. ఇదైతే ఆరెంజ్ లాగే ఉంటది కానీ ఆరెంజ్ కాదు, దీన్ని మౌసంబి అంటారనమాట. అంటే నారింజ పండు లాగా ఉంటది. నేను ప్రెగ్నెంట్ గా ఉండేటప్పుడు నాకు ఏం తిన్నా గానీ 5 months వరకు ఫుల్ గా వామిటింగ్సే. ఒక్కటి దీంతో జ్యూస్ చేసుకుంటే ఓన్లీ నా కడుపులో నిలిచేది. నాకు ఇవంటే అప్పటి నుంచి బాగా ఇష్టం అనమాట. ఇంక ఇప్పుడైతే నేను ఒక మౌసంబి తింటా ఈవినింగ్ స్నాక్స్ లాగా. ఇంకా మా పిల్లలిద్దరికి కూడాను పార్క్ కి పంపిస్తున్నాను. ఇంకా చలేస్తుంది కాబట్టి స్వెటర్స్ అలాగే క్యాప్లు అయితే పెట్టేశాను. వెళ్ళండి పార్క్ లో ఆడుకొని రండి. ఇచ్చుడు అమ్మ మార్కెట్ కి వెళ్తుంది, మార్కెట్ కి వెళ్ళి వచ్చాక ఇంటికి రండి, ఓకేనా? అప్పటి వరకు ఆడుకోండి, చోటు అందరు ఉంటారు కదా మీ ఫ్రెండ్స్, ఆడుకోండి, ఓకేనా? నేనైతే ఈ మధ్య డైలీ వాకింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. నేనైతే మిస్ అయిపోయిందిలేండి, నిన్న వాకింగ్ కంటే ఎక్కువే చాలా తిరిగాము, ఫుల్ అలిసిపోయాము. ఇంక ఈ రోజు అయితే నేను ఐబ్రోస్ చేయించుకోవడానికి అనేసి మార్కెట్ వరకు అయితే వెళ్ళాలనుకుంటున్నాను. వాకింగ్ అయిపోతుంది, నా ఐబ్రోస్ పని అయిపోతుంది. మొన్న మా బావ తీసుకుని వెళ్ళారు కానీ ఆ రోజు అయితే నేను ఏ అమ్మాయితో అయితే ఐబ్రోస్ చేయించుకుంటానో ఆ అమ్మాయి అయితే లేదు. మళ్ళీ వేరే వాళ్ళ చేతిలో పెట్టి రిస్క్ ఎందుకు, మళ్ళీ ఏమన్నా ఇంత కొంచెం అటు ఇటు చేసినా గానీ మళ్ళీ మొత్తం పెరిగిన తర్వాత వరకు వెయిట్ చేయాలి, అప్పుడే మళ్ళీ మంచి మన షేప్ అయితే వస్తుంది. కాబట్టి నేనైతే ఎప్పుడు ఎవరి దగ్గర అయితే చేపిస్తానో ఆ అమ్మాయి దగ్గర చేపిస్తాను. ఇంకా అందుకోసం ఆ రోజు చేపించేసుకోకుండా వచ్చేసాను. ఈ రోజు పొద్దున్న మా బావ కూరగాయలు తీసుకురావడానికి అనేసి వెళ్ళారు కదా, అప్పుడైతే చెప్పారు రా నువ్వు ఐబ్రోస్ చేసుకుందు అనేసి. కానీ ఈ రోజు సాటర్డే కాబట్టి ఇంట్లో చాలా పనులు అవన్నీ ఉండడము, లేట్ గా లేవడం వల్ల నాకు కుదరదులే, నువ్వు వెళ్ళి వచ్చేసా
అన్నాను. అందుకోసమనే ఇంకా మార్నింగ్ వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తాను, వాకింగ్ పని అయిపోతుంది, నా ఐబ్రోస్ పని అయిపోతుంది. మా పిల్లలకి తీసుకుని వెళ్ళొచ్చు, కానీ ఇటు నుంచి అటు నుంచి ఈ వెహికల్స్ మధ్యలో ఇద్దరు పిల్లలకి తీసుకుని వెళ్ళి రావడం ఎందుకు, అందుకోసమనే పార్క్ లో వదిలేసా. మా బావ నేను ఉన్నప్పుడు కూడాను ఒక్కొక్కసారి మేము మార్కెట్ గానీ లేకపోతే ఏదో చిన్న చిన్న బ్యాంక్ పనులకి అలాంటి వీటికి వెళ్ళేటప్పుడు గట్రా ఇలాగే చక్కగా వదిలేస్తాము, ఆడుకుంటారు. ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే మధ్య మధ్యలో వర్షం గట్రా అలాగా కొన్ని సార్లు పడితే మా తమిళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయారు. వాళ్ళకి కొంచెం తెలిసిపోయింది కాబట్టి ఎటువంటి టెన్షన్ లేదు, హ్యాపీగా వెళ్ళి వచ్చేస్తాను. ఇంకా బ్యూటీ పార్లర్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా నేను ఎప్పుడు చేయించుకుని ఆవిడ ఉందా లేదా కబ్బాయిగా ఈ రోజు కూడా రాలేదంట, రేపు వస్తుందంట. అనవసరంగా నడుచుకొని వచ్చినాను. మళ్ళీ రేపు ఎవరు చెప్పండి నడుచుకొని వస్తారు, అందుకోసమనే ఇంకా వేరే బ్యూటీ పార్లర్ కి అయితే వెళ్తున్నాను. ఇంకా వేరే దగ్గర అక్కడైతే 1-2 సార్లు చేయించుకున్నా, బాగానే చేశారు. ఒకసారి అది కూడా ఉందో లేదో చూసి ఉంటే చేయించుకుంటా, లేకపోతే ఇంక డైరెక్ట్ గా ఇంటికి. అనవసరంగా నడుచుకొని వచ్చాను. సరేలేండి, వాకింగ్ అయిపోయింది నాకు. ఇక్కడైతే ఉన్నారు. ఇక్కడైతే నేను ఎక్కువ సార్లు ఏం చేయించుకోలేదు, 1-2 సార్లు ఓన్లీ చేయించుకున్నా. ఇంకా దిక్కులేదు, మళ్ళీ రేపు ఎవరు వస్తారు చెప్పండి. బయట కూడా ఫుల్ గా చలేస్తుంది, అందుకోసమని ఇంకా ఇక్కడ చేయించుకుంటా. ఇదిగోండి ఈవిడే చేస్తుంది, రెడ్ స్వెటర్ వేసుకున్నారు కదా, ఈవిడే 1-2 సార్లు చేశారు నాకు. ఇంకా ఐబ్రోస్ అయితే చేయించేసుకున్నాను. మొత్తానికి వచ్చిన పని అయితే ఎలాగోలాగా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే మళ్ళీ నడుచుకుంటా ఇంటికి వెళ్ళిపోవాలి. అంతకు మించి ఇంక వేరే పని ఏమీ లేదు మార్కెట్ లో. ఆల్రెడీ మా బావ అయితే వెజిటేబుల్స్ అవన్నీ కూడా తీసుకుని వచ్చేసారు కాబట్టి ఇంక వెజిటేబుల్స్ తీసుకునే పని కూడా లేదు. ఓన్లీ ఐబ్రోస్ కోసం వచ్చాను. ఐబ్రోస్ చేపించేసుకుని ఇంక ఇంటికైతే వచ్చేసాను. నేను ఫస్ట్ వెళ్ళిన ఐబ్రోస్ అదే బ్యూటీ పార్లర్ కాకుండా ఇంకొక షాప్ కి వెళ్ళాను కదా, ఆ షాప్ లో ఏంటంటే రెగ్యులర్ గా చేయించను, చాలా అంటే చాలా రేర్ గా చేయించాను. ఇప్పుడు ఒక 2-3 టైమ్స్ అన్ని చేయించా, ఇది 4th టైం అనుకుంటా. చాలా అంటే చాలా బాగా చేసింది, నా షేప్ అయితే నాకు తెచ్చింది, ఇంకా సరిపోతుంది. ఇంకా నేను వచ్చే దారిలోనే మా పిల్లలు అయితే ఇక్కడే పార్క్ ఉంది కదా చూశాను, చక్కగా ఆడుకుంటున్నారు. ఇంక ఇంటికి వచ్చి ఏం చేస్తారులే, అందుకోసమనే ఇంకా నేను టిఫిన్ ప్రిపేర్ చేసేసిన తర్వాత వాళ్ళకి తీసుకొస్తే డైరెక్ట్ గా వచ్చిన వెంటనే అలా తింటారు. ఫస్ట్ టిఫిన్ చేసేద్దామనేసి ఆడుకోండి అని చెప్పేసి అయితే నేను ఇంటికి వచ్చేసాను. ఇంకా ఈ రోజు అయితే నేను నైట్ కి టిఫిన్ కాకుండా సలాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సలాడ్ కోసం అనేసి ఇవేమో పెద్ద శనగలు, కాబోలి శనగలు అంటారు కదా, ఈ శనగలు అయితే నానపెట్టాను. అలాగే ఇవి పల్లీలు అనమాట, పల్లీలు కూడా పొద్దున్నే నానపెట్టేశాను. 2 కూడాను చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటితో నేను సలాడ్ చేసుకుంటాను. వీటితో సలాడ్ ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఇంకా నేనైతే ఈ కాబోలి శనగలతో వేరే టైప్ సలాడ్ అయితే చూపించాను. అందులో ఏంటంటే పెరుగు, తరువాత దానిమ్మ పండు గింజలు అవన్నీ వేసుకొని అదొక డిఫరెంట్ గా చూపించాను. బట్ ఈ 2 కలిపి అయితే ఇప్పుడు చేయబోతున్నాను, అది కూడా చూపిస్తాను. నానపెట్టుకున్న ఈ పల్లీల్ని సపరేట్ గా, నెక్స్ట్ ఈ కాబోలి శనగల్ని సపరేట్ గా ఫస్ట్ కుక్కర్ లో పెట్టేసి మెత్తగా ఉడికించేసుకుంటాను. శనగలు ఉడకడానికి అనేసి నేను కుక్కర్ లో పెట్టాను. ఈ లోపలే మా పిల్లలు అయితే పార్క్ నుండి వచ్చేసారు. ఇద్దరు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా స్వెటర్లు క్యాప్లు తీసేశారు. సరే కాసేపు కూర్చోండి, అమ్మ ఫాస్ట్ గా సలాడ్ చేస్తుంది ఈ రోజు అమ్మ, ఓకేనా. కాబోలి శనగలు, పల్లీలు అయితే చక్కగా కుక్కర్ లో పెట్టేసి మెత్తగా ఉడికించేసాను. ఇప్పుడు ఈ సలాడ్ లోకి ఇదిగోండి కీర, టమాటా ముక్కలు, అలాగే కొత్తిమీర కావాలి. ఈ 3 కూడాను మంచిగా వాష్ చేసేసి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కీర మీరు తొక్కతో తినగలరు అంటే తొక్కతో కూడా వేసుకోవచ్చు, నాకైతే తొక్క ఇష్టం ఉండదు, అందుకోసమని ఇలాగా తొక్క తీసేసి అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉడికించుకున్న వాటిలో ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ 3 కూడాను ఇందులో వేసేద్దాము. కీర, కొత్తిమీర, తర్వాత టమాటా ముక్కలు. ఆల్రెడీ నేను పల్లీలు అలాగే శనగలు ఉడికించేటప్పుడు కొంచెం అంతా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ కీర ముక్కలకి, టమాటా ముక్కలకి సరిపడేటట్టు కొంచెము 1 పించ్ అలాగా కొంచెమే వేస్తున్నాను. తక్కువైనా తినేయగలం గానీ ఎక్కువైతే మళ్ళీ తినలేం కదా, అందుకోసమని కొంచెం అంత సాల్ట్ వేస్తున్నా. తర్వాత ఇందులో కొంచెం అంతా పెప్పర్ పౌడరు, అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ చెక్క కూడా పిండేసుకుంటున్నాను. అంతే, సలాడ్ రెడీ అయిపోయినట్టే. కావాలి అనుకుంటే ఆలివ్ ఆయిల్ ఉంటది కదా, ఆలివ్ ఆయిల్ కూడాను కొంచెం ఎక్కువ కాదు 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని తిన్నా గానీ బాగుంటదంట. మీ ఇష్టం, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడైతే సలాడ్ లో కావాల్సినవన్నీ వేసేసాను. ఒకసారి మొత్తం మిక్సింగ్ చేసేసుకుంటా. ఇలా కలుపుతుంటే ఇందులో ఏదో మిస్ అయింది, ఏదో మిస్ చేశాను అనుకున్నాను. ఇంక ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట, ఉల్లిపాయలు మిస్ చేశాను. ఒక 2 గానీ 1 గానీ మన ఇష్టం అనమాట. కొంచెం ఉల్లిపాయలు కూడాను పచ్చి ఉల్లిపాయలే అలాగా కట్ చేసి వేసుకుందాము. నేనైతే ఒక మీడియం సైజ్ లో 1 ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. మరి ఎక్కువ ఉల్లిపాయలు వేసేసినా గానీ మా పిల్లలు కూడా ఈ సలాడ్ తింటారు కాబట్టి ఎక్కువ పచ్చి ఉల్లిపాయలు వాళ్ళు తినరు, అందుకోసమని కొంచెమే వేసాను. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపేద్దాము. జోషి
సలాడ్ రెడీ. చిక్ పీస్, తర్వాత పీనట్స్, కుకుంబర్, టమాటా, ఆనియన్ వేసి సలాడ్ చేసిందమ్మా. పన్నీర్ లేదు, పన్నీర్ సలాడ్ కావాలా నీకు? ఓకే, నెక్స్ట్ టైం పన్నీర్ సలాడ్ చేద్దాం, ఓకేనా? మా వాళ్ళకేమో పన్నీర్ సలాడ్ కావాలంట మా చిన్నోడికి. పన్నీర్ సలాడ్ అంటే ఏంటంటే పన్నీర్ ని ఫ్రై చేసుకోవాలి, స్వీట్ కార్న్, క్యాప్సికమ్ వేసేసి అది డిఫరెంట్ గా చేస్తాను నేను. చాలా వీడియోస్ లో అప్పుడు చాలా రోజులు అయిపోయిందిలేండి, అది కూడా చేసేదాన్ని. అది మా చిన్నోడికి బాగా ఇష్టము, అది కావాలంటున్నాడు. నెక్స్ట్ టైం అది చేద్దాం, ఓకేనా? ఇప్పుడైతే ఈ సలాడ్ చేశాను. ఇంకేంటంటే మా పిల్లలకి ఇలాంటి సలాడ్లు అంటే చాలా ఇష్టము. మెయిన్ గా ఇప్పుడు వింటర్ సీజన్ వస్తుంది కదా, బ్రొకోలీ అయితే తక్కువ రేటుకి దొరికిద్ది అనమాట. అంటే కొన్ని గ్రాసరీస్ స్టోర్స్ లో కూడాను దొరుకుతాయి, కాకపోతే రేట్ ఎక్కువ ఉంటది. ఇప్పుడు ఇది సీజన్ కాబట్టి ఇప్పుడు తక్కువ రేటుకి దొరుకుతుంది. ఇంకా బ్రొకోలీని చక్కగా స్టీమ్ చేసేసి అందులో కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి ఇచ్చేస్తే చాలు, పిచ్చి పిచ్చిగా ఇష్టంగా తింటారు మా పిల్లలకి. బాగా ఇష్టము కదమ్మా, బ్రొకోలీ అంటే ఇష్టం కదా మీకు. ఇప్పుడు కొందాంలే, వింటర్ సీజన్ వస్తుంది కదా, దొరుకుతుంది, ఓకేనా? సలాడ్ తినేద్దామా, చూద్దాము ఈ సలాడ్ కాంబినేషన్ ఎలాగుంటదో. ఇలాగా ఈ కాంబినేషన్ లో నేను సలాడ్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. మా పిల్లలకు నచ్చిద్దో లేదో చూద్దాము. ఫస్ట్ అయితే తినిపిస్తున్నాను. ఎలా ఉందమ్మా చిన్నడు పెద్దడు సలాడ్? నిజంగా బాగుందా? నచ్చిందా? ఏ బౌల్లో అయితే మిక్సింగ్ చేశానో అదే బౌల్లో తినేస్తున్నాము. ఒక పని అయిపోతుంది, మళ్ళీ ఇంకో గిన్నెలో వేస్తే గిన్నె కడగాలి, అందుకోసమనే ఇంకా వేరే గిన్నెలో వేయట్లేదు. నెక్స్ట్ ఈ సలాడ్ అయితే నేను కూడా టేస్ట్ చేసి ఎలాగుందో చెప్తాను. మా పిల్లలు అయితే నచ్చింది అంటున్నారు, ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తా. ఆ శనగలేమో కొంచెం గోరువెచ్చగా అయిపోయాయి. ఇవన్నీ ఇలా కలుపుకొని తింటుంటే చాలా బాగుంది. ప్రతి ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈ టైంలో ఈ వింటర్ సీజన్ లో మంచిగా ఫ్రెష్ గా వెజిటేబుల్స్ అన్ని దొరుకుతాయి కాబట్టి ఇలాంటి మంచి మంచి సలాడ్లు చేసుకొని తింటే హెల్త్ కూడా మంచిది. ఇంకా నా నైట్ కి డిన్నర్ అయితే ఇదే అనమాట ఫిక్స్. మా పిల్లలకు కూడా కొంచెం సలాడ్ తినిపిస్తాను. ఆ తర్వాత కొంచెం అంత మళ్ళీ వాళ్ళకి మధ్యాహ్నం వండిన అన్నము ఉంది, తర్వాత సాంబార్ కూడా ఉంది, అవి మళ్ళీ వాళ్ళకి తినిపిస్తాను. నేనైతే డిన్నర్ ఇదే, ఇంకేం తిన్ను. మా బావ తింటారు అనుకుని వండేసాను కదా, ఇంకా మధ్యాహ్నం అన్నమే ఉండిపోయింది. ఆ సాంబార్ కూడా మధ్యాహ్నందే ఉంటే అది మా పిల్లలకి అయితే తినిపించేశాను. ఇంకా తినిపించగా ఇదిగోండి కొన్ని గిన్నెలు అయితే వచ్చాయి. ఇంకా మా పిల్లలకేమో పాలు వేడి చేసి ఇప్పుడు ఇచ్చానమాట. పాలు అయితే తాగుతున్నారు. పాలల్లో హనీ, తర్వాత పెప్పర్ పౌడర్, పసుపు, ఈ మధ్య కొత్తగా సొంటి పౌడర్ కూడా యాడ్ చేసి అయితే ఇస్తున్నాను. అదిగోండి మా పిల్లలు ఇద్దరు కూడాను టీవీ చూసుకుంటా తాగుతా ఉన్నారు. నువ్వు తాగేసాక అమ్మకి గ్లాసు తీసుకుని వచ్చి ఇచ్చేసేయాలి, ఓకేనా? ఇంకా మా పిల్లలు అయితే ఆ గ్లాసులు తీసుకుని వచ్చి ఇచ్చేస్తారు. ఈ లోపల నాకు తోమడానికి బోల్డని గిన్నెలు ఉన్నాయి కాబట్టి ఇంక ఫాస్ట్ గా తోమేస్తాను. ఇప్పుడు శీతాకాలం కాబట్టి అంటే ఇంకా మరీ ఎక్కువ ఇంకా స్టార్ట్ అవ్వలేదులేండి, బట్ బయటకు వెళ్తే మాత్రం చలి బాగానే వస్తుంది. ఇప్పుడు ఈ శీతాకాలంలో గిన్నెలు తోమాలి అంటే అదొక చల్లటి వాటర్ అయిపోతాయి కదా, చేతులు తోముతా ఉంటే ఎక్కువ గిన్నెలు అలా తిమ్ముర్లు పట్టేసినట్టు అయిపోతాయి చల్లని వాటర్ కి. అందుకోసమనే లాస్ట్ ఇయర్ నేనైతే ఇదిగోండి ఈ హ్యాండ్ గ్లౌజ్ అయితే ఆర్డర్ చేసాము. ఇప్పుడు అయితే నేను ఇంకా ఈ హ్యాండ్ గ్లౌజ్ వాడే టైం వచ్చేసింది. ఆల్రెడీ వాటర్ అయితే చల్లగా ఉన్నాయి అనమాట. ఇవైతే నేను ఫ్లిప్కార్ట్ లోనే తీసుకున్నాను. ఇది ఏంటంటే చాలా మనకి గ్రిప్ కూడా ఉంటుంది. దీని మీద అయితే ఇలాగా పూంపుకుంటాయి చూడండి, అలాగ ఉన్నాయి అనమాట. మనకి గ్రిప్ కూడా బాగుంటుంది. ఇంక నేను వీటితో అయితే ఫాస్ట్ గా కొండలు గిన్నెలు తోమేస్తాను. నాకు అంటే ఈ గ్లౌజులు ఇలా వేసుకోవడం వల్ల తోముకోవడానికి ఈజీగా ఉండదేమో అనుకునేదాన్ని, కానీ అలా ఏం లేదు. రబ్బర్ పట్టుకొని నీట్ గా తోముకోవచ్చు. ఈ రోజు అయితే నేను సలాడ్ చేశాను. ఎక్కువ టిఫిన్ అవన్నీ చేసేదాన్ని, కానీ ఈరోజు సలాడ్ చేసేయడం వల్ల ఏంటంటే అన్ని కట్ చేసేసి ఒక బౌల్ లో కలిపేసి మిక్స్ చేసి తినేసాను కదా, కాబట్టి టిఫిన్ గిన్నెలు అయితే లేవన్నమాట. అంటే ఇప్పుడు దోశలు వేసాను అనుకోండి, పెనము, తర్వాత తినేవి, చట్నీ చేసేవి, ఇవన్నీ ఎక్కువ అయ్యేవి. బట్ అవేమీ లేవు, సింపుల్ గా సలాడ్ చేస్తాను కాబట్టి తక్కువ గిన్నెలే వచ్చాయి. లక్కీగా ఈ రోజే తక్కువ గిన్నెలు వచ్చాయి. రేపటి నుంచి మళ్ళీ మామూలుగా టిఫిన్ ఏదన్నా చేస్తే ఎక్కువ గిన్నెలే వస్తాయి. మా బావ అయితే ఇంకా కోల్కతాకి ఈవినింగ్ కే చేరిపోయారు. ఇంకా హోటల్ కి అయితే చేరిపోయారంట. ఇప్పుడు డిన్నర్ చేస్తూ ఉంటారు, లేకపోతే చేసేసారో ఇంకా తెలీదు. ఫోన్ ఏం చేయలేదు. ఈవినింగ్ ఒకసారి ఫోన్ చేసేసరికేమో స్నాక్స్ ఏవో తిన్నాము, టీలు తాగామని చెప్పారు. మా పిల్లలు పాలు తాగేసి గ్లాసులు కూడా ఇచ్చేసారు. ఇంకా సింక్ అయితే ఖాళీ. ఇంకా అన్ని గ్యాస్ స్టవ్లు కూడా అన్ని ఇంకోసారి నీట్ గా అయితే క్లీన్ చేసేసాను. ప్రస్తుతానికి వంటగదిలో అన్ని పనులు అయిపోయినట్టే. ఈ రోజుకి నాకు వంటగదికి సెలవు. మళ్ళీ రేపు తెల్లాలండి. ఈ రోజు సెలవు. ఇంకా మా చిన్నోడికేమో ఇంకా జలుబుగా ఉంది, నైట్ టైం సరిగా పడుకోవట్లేదు. అందుకోసమనే వేడి నెలల్లో గ్రీన్ కలర్ ఇవి ఉంటాయి కదా టాబ్లెట్స్ లాగా, అవి అయితే వేసానమాట. ఆవిరి పడుతున్నాడు దుప్పటి కప్పేసుకొని. లోపల అన్నాడు స్మెల్ పీల్చి. ఓకే, అమ్మ హియర్ ఏం కాదు. లోపల గిన్నెమో నేను చేత్తో పట్టుకోవాలి, లేదంటే భయపడుతున్నారు. ఎందుకంటే మా పెద్దడికి ఒకసారి ఇలా చేసినప్పుడే ఆడికి కాలింది. ఓకే, స్మెల్ చేస్తున్నావా?
మళ్ళీ చేసుకుంటావా? మా చిన్నాడు ఆవిరి కూడా చక్కగా పట్టేశాడు. ఇంక అదిగోండి, ఆహా ఓహో కరెక్ట్ వీడియో ఆన్ చేసినప్పటికీ వీళ్ళు కావాలంటే వస్తాయి అనమాట. మంచి కరెక్ట్ నిద్ర టైం అన్నప్పటికీ నేను కూడా వీడియో సమాప్తం చేస్తున్నాను. ఎప్పుడు నిద్ర వచ్చేస్తుంది వచ్చే పదమా. ఇదనమాట ఈ రోజు వ్లాగ్. సింపుల్ గా సలాడ్ చేశాను. ఇంకా మా బావ అయితే ఇంకా వాళ్ళ కంపెనీ పని మీద కోల్కత్తా వెళ్ళారు. ఇంకా రేపు కూడా మేము సింగిల్ గానే మా ముగ్గురమే ఉండాలి. మండే కల్లా వచ్చేస్తా అన్నారు. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్న పెద్దడు?